శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి మాట్లాడుతూ ఇంటి దగ్గర ఉండేటువంటి అమ్మ సన్నిధి నరహరి తీర్థ స్వామి వారి సన్నిధిలో ఈ క్రియాయోగ క్యాంపును పెట్టుకున్నాము. దీనిని 40 సంవత్సరాల నుండి నడుపుతున్నాము. క్రియాయోగులు అందరికీ అన్ని సందర్భాలలో వారిని అనుసరించి ఆయా ప్రదేశాలలో వారు యాగం చేయాలని, ఆయా ప్రదేశాలలో పద్ధతి ప్రకారంగా దేశం నలుమూలలలో కూడా ఈ కార్యక్రమం అప్పుడప్పుడు సంవత్సరానికి 2 సార్లు చేస్తాం. అందులో భాగంగా జయలక్ష్మీపురం రావడం జరిగింది. ఈ సందర్భంగా చాలా అద్భుతమైన సన్నివేశం క్రియాయోగాన్ని చేస్తున్నాము. వేరే చోటు నుండి వచ్చారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మిగతా రాష్ట్రాల నుండి కూడా వచ్చారు. వీరందరూ టీచర్స్. వీళ్లకు పద్ధతులు నేర్పిస్తున్నాము. రేపు అమ్మ ఆరాధన చాలా అద్భుతమైన రోజు. అమ్మ అంటే అందరికీ తెలియనటువంటి గురువు, ఎవరు చూడనటువంటి గురువు, ఆత్మ గురువు. అటువంటి శిష్యులందరూ రేపు చూడబోతున్నారు అని శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి అన్నారు. ఈ దగ్గర ఉండేటువంటి అమ్మ సన్నిధి నరహరి తీర్థ స్వామి వారి సన్నిధిలో ఈ క్రియాయోగ క్యాంపును మేము పెట్టుకున్నాం. దీన్ని చాలా 40 ఏళ్ల నుంచి నడుపుతున్నాం. అక్కడక్కడక్కడ చేసేటువంటి ఒక పద్ధతి. క్రియాయోగులకి అన్ని సందర్భాల్లోనూ వాళ్ళు అనుసరించుకొని ఆ ప్రదేశాల్లో వాళ్ళు ఆ యోగం చేయాలనేటువంటి ఆ ప్రదేశాల్లో యోగం చేయాలనేటువంటి పద్ధతి ప్రకారంగా దేశాల్లో నలుమూలల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మనం అప్పుడప్పుడు సంవత్సరానికి 2 మాటలు ఒక పద్యం చేయడం పద్ధతిగా ఉంది. ఆ భాగంగా ఇప్పుడు ఈ జయలక్ష్మీపురానికి రావటం జరిగింది. ఈ సదనంలో చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలు క్రియాయోగాన్ని చేస్తున్నారు. చాలామంది వేరే చోట నుంచి కూడా వచ్చారు. కేవలం ఆంధ్రలో కాదు, 2 తెలుగుదేశమే కాకుండా మిగతా చోట్ల నుంచి చాలామంది వచ్చారు. వీళ్ళందరూ టీచర్స్. అంతా ఇంకా ఎక్కువ వీళ్ళకి పద్ధతులు నేర్పిస్తూ టీచర్స్ ప్రపంచమంతా వ్యాపించడానికి దృష్టిక్రియ. యోగం లేకపోతే మనిషి ఆరోగ్యంగా ఉండడు కదా. అది ఈ క్షేత్రంలో చేస్తున్నాం. ఇంకా రేపు అమ్మ ఆరాధన చాలా అద్భుతమైనటువంటి దినం. అమ్మ అంటే చాలామందికే ఆవిడ తెలియనటువంటి గురువు. శరీరం కూడా చూడలేదు, ఆత్మగురువు. అటువంటి శిష్యులంతా రేపు చేరుతున్నారు. అటువంటి పిల్లలందరూ ఒక చోట చేరుకొని రేపు అమ్మ యొక్క ఆరాధన చేస్తున్నాం. అంటే మేలో వచ్చేటువంటి ఆరాధన కొంచెం ముందుగా చేస్తున్నాం ఈ నక్షత్రాన్ని బట్టి. 50వ సంవత్సరం కాబట్టి ప్రపంచమంతా స్వామి మొదట ప్రపంచాన్ని పర్యటన చేశారు. అందుకని 50వ సంవత్సరం మేము అందరికీ అన్ని చోట్ల పండగ చేయాలని దృష్టితో వెళుతున్నాను. ఆ సందర్భంలో ఇక్కడ రేపు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఆరాధన కార్యక్రమం అందరికీ ఒకటే. ఎప్పుడు మనం బీదలు అనకూడదు. నీడీ పర్సన్స్కి అన్నదానం చేయడం, వస్త్రదానం చేయడం ఇవన్నీ కూడా రేపు కార్యక్రమాలు పెట్టుకున్నాం. ఆ సందర్భంలో క్రియాయోగం వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. జై గురుదత్త, శ్రీ గురుదత్త. తర్వాత ఇంకా ఒక విశేషం, నిన్న మొన్నంతా కూడా ఒక 3000 మొక్కలు ఇక్కడ నాటడం జరిగింది. ప్రపంచమంతా ఈ ప్రదేశం అంతా చల్లగా ఉండని అనే ఒక దృష్టితో ఆ భూమిని కొనుక్కొని చేయటం జరిగింది. అవంతా పాడుపడినటువంటి భూమిని అయినా తీసుకొని దాన్ని చాలామంది అనుకున్నారు ఏదో పెద్ద బిల్డింగ్లు కడతారు స్వామీజీ. తప్పు. లేక పెద్ద మార్కెట్ కడతారని. ప్రపంచానికి మళ్ళీ దాన్ని ఇస్తున్నాం. వనంలాగా చేస్తే వానలు బాగా వస్తాయి, ప్రాణులంతా బాగుంటాయి, చల్లగా ఉంటుంది ప్రదేశం అనే దృష్టితో ఇక్కడ చేయటం జరిగింది. ఇప్పుడప్పుడే 16 ఎకరాల్లో చేయటం జరిగింది. ఇప్పుడు కూడా ఒక 10 ఎకరాల్లో చేయటం జరిగింది. ఇంకా ఎక్కువ రైతులు సహకరిస్తే వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా, ఊరికే కాదు. అట్లా వాళ్ళకి మంచిది, వాళ్ళకు పని కూడా అక్కడే దొరుకుతుంది. అట్లా మొక్కలు పెంచి మనం ప్రపంచానికి మంచి చేయాలి. అది నిన్న కార్యక్రమం జరిగింది.